తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరి ముఖ్యంగా ఓ 4 జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ జిల్లాలేవి అనే విషయాలు చూద్దామా? ఈ అల్పపీడనం క్రమంగా నెల్లూరుకు దగ్గరలోకి వచ్చి అక్కడ నుంచి ఒంగోలు, గుంటూరు అక్కడక్కడే తిరుగుతూ రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపుగా వెళ్లేలా ఉంది. సాధారణంగా మే నెలలో ఎండలు మండిపోతూ ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం చూస్తే అసలు ఇది ఎండాకాలమా, వానాకాలమా అన్న అనుమానం వచ్చేలా వర్షాలు కురుస్తున్నాయి. ఏదో చెదుమదురు జల్లులు కురవడం కాదు, వరదలు వచ్చేలా నడి వర్షాకాలంలో మాదిరిగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవేం వానలరా బాబు అనుకునే పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు చాలవన్నట్లు మరికొద్ది రోజులు ఇవి కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీనివల్ల సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు ఉన్నాయని, ఈ అల్పపీడనం క్రమంగా నెల్లూరుకు దగ్గరలోకి వచ్చి అక్కడ నుంచి ఒంగోలు, గుంటూరు అక్కడక్కడే తిరుగుతూ రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపుగా వెళ్లేలా ఉంది. ఇదే శక్తి తుఫానుగా మారుతుందనే అంచనా ఉంది. భారత వాతావరణ శాఖ ప్రకారం మరో 7 రోజుల పాటు ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఉంది. తెలంగాణలో అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా హెచ్చరించింది. ప్రస్తుతం ద్రోణి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ నెల 27 వరకు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వీటికి నైరుతి రుతుపవనాలు తోడవడంతో తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవనుండగా కొన్ని జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడటం, ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్లో గత 2-3 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయమే అవుతూ ఉండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా భారీ వర్షాలతో సతమతం అవుతున్న హైదరాబాద్ ప్రజలకు ఇవాళ కాస్త ఊరట లభించనుంది. నగరంలో వర్షం కురిసే అవకాశం లేదని, అక్కడక్కడ కురిసిన చిరుజల్లులే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరింత బలపడే తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనికి బంగాళాఖాతంలో అల్పపీడనం, ఋతుపవనాలు తోడై భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కోస్తాంధ్ర జిల్లాలతో పాటు యానాంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాయలసీమ ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురవచ్చని తెలిపారు. నేడు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇంకా గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఇక రేపు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండకూడదని, కరెంటు వైర్ల కింద, రేకుల ఇళ్లలో ఉండరాదని అధికారులు కీలక సూచనలు చేశారు. ఇక రానున్న రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే, మిగతా ప్రాంతాల్లో వర్షాలు కురవకున్నా మేఘాలు కమ్ముకొని వాతావరణం చల్లబడుతుందని తెలిపారు. ఏపీలో ఎదురుగాలులు తీవ్రత ఎక్కువగా ఉండనుందని, చాలా చోట్ల గంటకు 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ 70 కిలోమీటర్ల వరకు బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది.